ఏంటే తెగ రెడీ అవుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? మమ్మీ, డాడీ. అరే, అది పిలవడం స్టార్ బ్లాక్ లో రావడం బాగుందండి, చాలా బాగుంది. యూస్లెస్ ఫీమేల్, షట్ అప్. నువ్వు చెప్పు డార్లింగ్. ఈ వరస్ట్ ఫెలో నన్ను కొట్టాడు మమ్మీ. వరస్ట్ ఫెలో మా బంగారం. ఆగండి బాబు సార్, భారతీయ కాలమానం ప్రకారం భర్త భార్యని కొట్టడం సహజం. మరి భార్య భర్తను కొట్టేనో? ఆడంత ఎదవా ఇంకొకడు ఉండడు. వాడు హౌలా గాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ అయి ఉంటాడు బాబా. బాబు చెప్పను పాపా. చూడండి బాబు సార్, మొగుడనేవాడు రోజు కాకపోయినా ఇలా అకేషనల్ గా అయినా కొడుతూ ఉండాలి. ఏది మీరు కొట్టిన చూద్దాం. బాబు, వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరుగుతున్నది? టెల్ మీ. డైరెక్ట్ గా చెప్తే బాగోదు గానీ ఆర్ఆర్ లో చెప్తా పాపా. చెప్పు. అది పాపా విషయం. మరి నేను కూడా మొగుణ్ణి అనిపించుకోవాలంటే ఊరికే ప్యాంటుకి 2 తాళ్ళు కట్టుకుని తిరగడం కాదు. ఇంకోసారి నన్ను తింగరి అన్నావనుకో, ఇలా మీ ఆవిడ్ని కొట్టి అప్పుడే ఏమన్నా అనండి. ఓయ్, నీకంత సీన్ లేదమ్మా, తగ్గు. బాబు, అక్క ఫోన్ చేసింది. అయితే నన్నేం చేయమంటా? మనోడికి బాగా కాళ్ళట్టుంది. హాయ్ అక్క, నైట్ నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాం కానీ కలవడం లేదు. హ్యాపీ బర్త్డే అక్క. ఏంటి ఈ రోజు అత్తే బర్త్డేనా? అవును, ఈ రోజు నవంబర్ 26 కదా. హౌ ఆర్ యు గోయింగ్ టు సెలబ్రేట్ అక్క? అమ్మా, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అత్తయ్య. లేట్ కైనా లేటెస్ట్ గా విషయం చెప్పు. మీకు విషెస్ చెప్పేంత సీన్ లేదు, యూస్లెస్ ఫెలోస్. రా బాబా, మనం అత్తయ్యకి వెరైటీగా విషయం చెప్దాం. కమ్ ఆన్ బాబు, లెట్స్ గో. ఏం చేస్తున్నావు? రాజుకి ఏం చేస్తున్నావు? పదబ్రో, బయటకెళ్దాం. ఏంట్రోయ్, నీ పెళ్ళాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావో చెప్పొచ్చు కదా సిస్టర్. అయ్యా, ఖచ్చితంగా 100 అయ్యాయి. నేను రకరకాల పేర్లతో SMS లలో విషెస్ తో పాటు మేడం మీ తర్వాత మీ పేరు నిలబెట్టేది ఈ పేరు గల మీ కోడలు నందినియే అని పంపించాను. ఇంతమంది SMSలు పంపడంతో అత్తయ్య కన్విన్స్ అయ్యి నన్నే వారసురాలు చేస్తుంది. ఏమో, నాకంత నమ్మకం లేదు. నీ అబ్బా, నీ నమ్మకం ఎవడు కావాలా? అత్తయ్య నమ్మితే చాలు. అవును, మన ప్లాన్ వినడానికి ఆ తొట్టికి రాలేదేంటి? అనవసరంగా సీసీ కెమెరానికి అద్దె బొక్క. సిస్టర్, వాళ్ళు వచ్చారు. స్టార్ట్ చేయి. బాబా, అత్తయ్యకి కొత్తగా ఎలా విష్ చేయాలో అని ఆలోచిస్తుంటే నాకొక మంచి ఐడియా వచ్చింది. త్వరగా చెప్పుదిల్లు, లేదంటే మనకంటే ముందే ఆ తెలివైన పాప బాబులు వాళ్ళు ఐడియాని అప్లై చేసి అమ్మ చేత మనల్నే తిట్టిస్తారు. బాబు, మనం క్లవర్స్ అంటున్నారు పాపా. ఇప్పుడు అందరూ పాపం ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర చిల్లర కోసం 100 రూపాయల నోట్ల కోసం క్యూలో నుంచుంటున్నారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి ఆంటీ బర్త్డేని సెలబ్రేట్ చేద్దామా సిస్టర్? చిచ్చి, అలా అయితే చీప్ గా ఉంటుంది. అందుకే మనం రిచ్ గా మన దగ్గరున్న చిల్లర్ని తీసుకెళ్లి క్యూలో నుంచిన వాళ్ళకిచ్చి అత్తయ్యకి జిందాబాద్లు కొట్టిద్దాం. అప్పుడు అత్తయ్య ఇదంతా చూసి ఫిదా అయిపోతుంది. ఏమంటావు బావా? నువ్వు సూపర్ దిల్లు. ఇంతే కాదు బావా, నా దగ్గర ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, చెప్తాను వినండి. పాపా, నేను ఇప్పుడే వస్తా. చూసావు బావా, బాబు సార్ అప్పుడే ప్లాన్ అప్లై చేయడానికి వెళ్ళిపోయాడు. పాపడం వాళ్ళు కూడా ఏదైనా చేసేలా చెప్పారు. ఇప్పుడు ఇంకో ఐడియా ఏంటంటే, సీతింగరి చెప్తా. ఏంటి మమ్మీ? బాబు మెసేజ్ చేశాడు, కమ్. దిల్లు, వీళ్ళు కూడా వెళ్ళారు. ఇప్పుడు చూడాలి వీళ్ళ మాటలు.
ఇది మన వాళ్ళని డైవర్ట్ చేయడానికి వేసిన ప్లాన్ అని తెలియక అత్తయ్య చేత జనాల చేత తెగ తిట్టించుకున్నా. పాపా ఆ తింగరదానికి దిమ్మ తిరిగే ప్లాన్ మనమేద్దాం. యా బాబు యూర్ రైట్, లెట్స్ గో. ఇదే మనకు మంచి టైం. ఆ పాప బాబులు వచ్చేలోగా అత్తయ్యని కాక పట్టడానికి ఒక ప్లాన్ వేస్తాను. బావా అత్తయ్యకి ఫోన్ చేయి. ఐడియా కలిసిందా బావా? లేదు దిల్లు, స్విచ్ ఆఫ్ వస్తుంది. ట్రై చేస్తా ఉండు బ్రో, స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ కి ఎవరు చేసినా స్విచ్ ఆఫే కదా. ఛా, ఈ ప్లాన్ మీదే నా వారసత్వపు ఆశలు పెట్టుకున్నానే. పర్లేదు దిల్లు, ఇంకో ఎపిసోడ్ లో వాడుకుందాలే. రే బాగా ఈ టైంలో జోకులు వేసావనుకో. బాబు నువ్వు సూపర్. యా డాడీ. ఓ థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ పాపా. ఏంటి వీళ్ళు ఇంకా వెళ్ళలేదా? పద్దిల్లు వెళ్ళి చూద్దాం. బంగారం అంతా రెడీనా? రెడీ డాడీ. అక్క అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాయి పాపా. థ్యాంక్ యూ అక్క. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అక్క. నేను కూడా పెద్ద మమ్మీ. వదినా నేను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బర్త్డే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దిల్లు, వాళ్ళని మనం డైవర్ట్ చేయడం కాదు, వాళ్ళే మనల్ని డైవర్ట్ చేశారు. దిల్లు దిల్లు ఇదేంటి బ్రో, రైటర్ రాసిన షాక్ కన్నా ఎక్కువ షాక్ ఇచ్చింది సిస్టర్. రే బావుగా అనవసరంగా నా వారసత్వపు ఆశల మీద నీళ్లు చెల్లవు కదా. అది కాదు, ఇప్పుడే ఇదేలా చూడు సిస్టర్. ఇది చూసేటం కాదన్నాయ్, ఏకంగా వేసే టైం. అక్క చాలా థ్యాంక్స్. నీ తర్వాత నీ టోటల్ ప్రాపర్టీకి మా డార్లింగ్ నే వారసురాలిగా పెట్టినందుకు థ్యాంక్ యూ అక్క. బాయ్. యూస్లెస్ ఫీమేల్, నీకు కామన్ సెన్స్ లేదా? అసలు వీళ్ళకి బ్రెయిన్ ఉంటాయి కదా పాప, సెన్సో కామన్ సెన్సో తెలియడానికి. ఏం చెప్పేశావ్? అసలే తిక్కలో ఉన్నాను, నన్ను గాని గెలికారో షూట్ చేసి పారేస్తాను. మా వదిన బర్త్డే సందర్భంగా మా బంగారం అసలైన వారసురాలుగా కేక్ కటింగ్ చేస్తుంది. కాదని డిస్టర్బ్ చేసావు అసలైన వారసురాల్ని నేను. నేను కాక కేక్ ఎవరైనా కట్ చేశారో మీ తలకాయలు పుచ్చకాయలు లేచిపోతాయి. దిల్లు, వీళ్ళతో మనకేంటి? ఇప్పుడే అమ్మకి ఫోన్ చేసి చెప్దాం. చెయ్యి బావా చెయ్యి. ఇవాళ ఆటో ఇటో చావో రేవో తాడో పేడో నేనో పాపో తేలిపోవాలి. స్విచ్ ఆఫ్ దిల్లు. ఓ షిట్. పాపా వీళ్ళ న్యూసెన్స్ గురించి మీ అక్కకి ఫోన్ చేసి చెప్పు. యా బాబు. చెప్పు పాపా. అక్క ఈ యూస్లెస్ పీపుల్ చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కేక్ కట్ చేయడానికి కూడా అలౌ చేయడం లేదు. ఏం చేయమంటావు అక్క? షూట్ చేసి పారే, ఆ తర్వాత నేను చూసుకుంటాను. విన్నావుగా, ఎవరైనా చెప్పినా నేనే కట్ చేయాలి. నువ్వు కట్ చేయడానికి వీల్లేదు. కేక్ మా దిల్లునే కట్ చేయాలి. మా బంగారం కట్ యూస్లెస్ పీపుల్ గో బ్యాక్. ఏ డాలీ కేక్ కట్ చేయి. నన్ను కెలికితే ఏమవుతుందో అర్థమైంది కదా. పదండి కామ్రేడ్స్. యా అక్క, ఆ యూస్లెస్ ఫీమేల్ మన డార్లింగ్ ని చాలా హర్ట్ చేసింది అక్క. దిల్లు, అమ్మ కొత్త ఫోన్ నెంబర్ కోసం ఇలా పాప మేడం ఫోన్ లో నెంబర్ కొట్టేయకపోతే అమ్మకి ఫోన్ చేయొచ్చు కదా. ఏయ్, ఐడియా ఇచ్చినప్పుడు అప్రిషియేట్ చేయకుండా అలా కోపంగా చూస్తావే, తక్కువలేదు. ఎప్పుడూ ఐడియా నువ్వే ఇవ్వాలా? స్విచ్ ఆఫ్ అని వచ్చినందుకే కదరా ఇలా కొట్టేయడానికి వెళ్తుంది. రా రా. పాప బక్రాలు వచ్చారు. బాబు గోడ్స్ పాప బ్లైండ్ గా ఫాలో అవుతున్నారని అలా చెప్పా. యా అక్క. ఓకే టేక్ కేర్. బాయ్. హ్యాపీ బర్త్డే. పాప చాలా సేపు మాట్లాడావు. ఇందాకే ఛార్జింగ్ తక్కువ ఉందన్నావు, ఛార్జింగ్ పెట్టుకో. యా బాబు యూర్ రైట్.
బాబు ఆ. నా చార్జర్ ఎక్కడా? కింద పెట్టినట్టున్నాం పాప, చూద్దాం పదా. బావా త్వరగా ఫిట్ చేసుకో. చెప్పు దిలు. 99 దీన్ని ఏమని సేవ్ చేసుకోవాలి దిలు? అర్థమైంది. ఎలా వేగుతున్నావు సిస్టర్? అదే కదా. పాపం ఆ యూజ్లెస్ ఫెలోస్ కి మీ అక్క కొత్త నంబర్ దొరక్క అవస్థలు పడుతూ ఉంటారు. యా బాబు యూర్ రైట్. ఎర్రదువా, మన కొత్త నెంబర్ నొక్కేసామని తెలిస్తే గుండాకి చేస్తాడు. పదండి పదండి పదండి. చెప్పు పాపా. అక్క ఆ యూజ్లెస్ ఫీమేల్ నీ న్యూ నెంబర్ తీసుకుందక్క. ఓకే నేను చూసుకుంటా. ఓకే అక్క బాయ్, హ్యాపీ బర్త్డే. హలో అత్తయ్య, అసలు మీరు ఏ మెంటల్, అసలు నేను డైలే చేయలేదు. త్వరగా చెయ్యి. సిస్టర్ కూల్, ఎందుకు టెన్షన్? నంబర్ దొరికింది కదా. రే అన్నయ్య, నీకు తెలీదురా? ఆ పాప బాబులు నా వారసత్వపు ఆశల మీద నీళ్లు చల్లుతుంటే నా కడుపు రగిలిపోయి నా రక్తం మరిగిపోయి. స్విచ్ ఆఫ్. రే వేరే నెంబర్ చేసావేమరా, మళ్ళీ ట్రై చేయి. ఏయ్ అరవకు, ఈ నెంబర్ చూడు, కావాలంటే నువ్వే ట్రై చేసి చూడు. The number you have dialed is switched off. ఇదేంటి బ్రో, ఇంజన్ హీట్ ఎక్కినప్పుడు నీళ్లు పోసి అల్లర్చినట్టు సిస్టర్ ని కూడా ఇలానే కూల్ చేయాలా? అయినా ఒకటే ఎపిసోడ్ లో సిస్టర్ కి ఇన్ని షాకులేంటి బ్రో? బ్రో కొంచెం గట్టిగా పట్టుకోవా, ఏం చేస్తుందో ఏమో. రే బావగా, అసలు ఏమనుకుంటుందిరా మీ అమ్మ? పవర్ అయినా పొగరైనా, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. నువ్వెప్పుడు ఇలాగే లైఫ్ లాంగ్ లాఫ్ చేస్తూ హ్యాపీగా ఉండాలక్క. దిల్లు వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు నా చేతిలో అయిపోయారు. హ్యాపీ బర్త్డే అక్క వన్స్ అగైన్. కమోష్, నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నారు కామ్రేడ్. షట్ అప్. మిడిల్ క్లాస్ దానిలాగా ఏంటా లాంగ్వేజ్? స్ట్రైట్ గా పాయింట్ కి రా. మేం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో, వీళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడాలు. అసలు ఏంటండి ఈ సిమ్ములు మార్చడం? షట్ అప్. ఏంటి వాయిస్ రైజ్ అవుతోంది? యూసుఫ్ కూడా పంపిస్తాను, జాగ్రత్త. ఏ నువ్వు మాత్రం వేరే వేరే సిమ్ముల నుంచి మాకు నువ్వే వారసురాలివి కావాలని మెసేజ్ పెట్టలేదా? అవన్నీ కాదండి, ఈ ఇంటికి వారసురాలి నేనే, ఇది ఫిక్స్. షూట్ చేసి పారేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. నా వారసురాలు ఎవరో డిసైడ్ చేయాల్సిందే నేను. అదేదో ఇప్పుడే చెప్పండి. నా బర్త్డేని ఎవరైతే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారో వాళ్లే నా వారసులు. మీ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేంత దమ్ము, ధైర్యం, కాలేజా? హుసేతంగరే ఫోన్ కట్ చేసింది. అది నాకు తెలుసు, ఈ డైలాగ్ మీకోసమే. ఏ డర్టీ బేబీ, అక్క ఏం చెప్పిందో గుర్తుంది కదా? ఏం చెయ్యాలో అత్తయ్య చెప్పింది, ఎలా చెయ్యాలో ఈ నందిని చూసుకుంటుంది. పది బావా, అత్తయ్య బర్త్డేని గుర్తుండిపోయేలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. బాబు, వాట్స్ హ్యాపెనింగ్? నందిని మేడం, నందిని మేడం, నందిని మేడం. వస్తున్నా, ఒక్క నిమిషం. బావా నీదైపోయిందా? అయిపోయింది దిల్లు. సిస్టర్ నేను కూడా వస్తున్నా. బాబు, వాట్ ఈస్ హ్యాపెనింగ్? నో డౌట్ పాపా, ఆ తింగర్దేదో ప్లాన్ చేసింది. ఇడియట్, అది నాకు కూడా తెలుసు. ఏం ప్లాన్ వేసిందో చెప్పు. చూడకుండా ఎలా చెప్తారు పాపా? ఇంకా కాసేపు ఉంటే వాళ్లే వద్దన్న చెప్తారు. నువ్వెవరు? రక్త తిలకం బ్లడ్ బ్యాంక్ నుంచి వస్తున్నాను మేడం. ఏదిగో తల 2 బాటిల్ రక్తం ఇచ్చావు. ఇంకా కావాలంటే చెప్పు, 1/2 లీటర్ బాటిల్ రక్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఓకే మేడం. ఏం కామ్రేడ్? అవును దిల్లు. పాపా, ఈ తింగర్ది బ్లడ్ డొనేట్ చేసింది పాపా. Idiot, ఇట్లాంటి ఐడియాలు చెప్పొచ్చు కదా? ఇంకొక చెప్పిన దానికంటే ఇది ఇంకా చీప్ గా ఉంటుంది పాపా. ఏంటి మేడం, మీ రక్తం ఒకటే ఇంత చల్లగా ప్రేమగా ఉంది? మా అత్తయ్యది చల్లటి హృదయం, నాది అంతే. అడగకుండానే బ్లడ్ ఇచ్చారు ఏంటి మేడం? ఇవాళ మా అత్తయ్య కంఠం
లేని నందిని హరిశ్చంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులో ఇంకో 100 చల్లగా జరుపుకోవాలని ఇదంతా చేస్తున్నా. ఒక్క నిమిషం. రే అన్నయ్య, ఫోటో తీరా. అలాగే సిస్టర్. థ్యాంక్ యూ మేడం, వస్తాను. ఒరే అన్నయ్య, ఆ ఫోటోని వెంటనే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఈమెయిల్, జీమెయిల్, బ్లాక్ మెయిల్ అన్నిట్లో అప్లోడ్ చేసే. అందరూ అది చూసి అత్తయ్యకి విషెస్ చెప్పాలి. అప్పుడు అత్తయ్య హ్యాపీగా ఫీల్ అయ్యి నాకే వారసత్వ పట్టాన్ని ఇచ్చేస్తుంది. పదండ్రా, ఇంకో ప్లాన్ అప్లై చేయాలి కదా. వాళ్ళు ఇంకొక ప్లాన్ అప్లై చేసే ముందు మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలి. కమ్ ఆన్. ఇక్కడికి రా. అది సిస్టర్, సిస్టర్, సిస్టర్. బాబు, ఆ తింగర్దేదో ప్లాన్ చేసినట్టుంది పాప. సిస్టర్ తీసుకొచ్చా సిస్టర్. అవునరా అన్నయ్య, ఇతను నిజంగానే బిచ్చగాడా లేక బిచ్చగాడు సినిమాలలో ఎవరి మీద ప్రేమతో ఇలా చేస్తున్నాడా? ఇంచుమించు అలాంటిదే తల్లి. కాకపోతే అతల్లో అమ్మ మీద ప్రేమతో కాదు, అత్త మీద ప్రేమతో. ఎందుకు అడిగావు తల్లి? తల్లి కాదన్నాయ్, చెల్లి అను. నేను కూడా మా అత్తయ్య మీద ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాను. రా అన్నయ్య, నీకు బిర్యానీ చేసి. మమ్మీ, ఇలా చేస్తే ఆస్తి మొత్తం దానికే పోతుంది. నో డార్లింగ్, ఆల్వేస్ ఈ ప్రాపర్టీకి ఓనర్ నువ్వే. అవును బంగారం, ఇప్పుడే ఈ తింగర దానికన్నా సూపర్ ప్లాన్ వేస్తాను. వేసుకోండి. రా పాప. రా అన్నయ్య, కూర్చో. అన్నదాత సుఖీభవ. అలా కదన్నాయ్, కంఠం లేని నందిని హరిశ్చంద్ర ప్రసాద్ జిందాబాద్ అను. నువ్వు ఎలాగంటే అలాగే చెల్లి. ఒక నిమిషం. మా ఇంటికొచ్చిన 103వ బిచ్చగాడిగా మా అత్తయ్య పుట్టినరోజు సందర్భంగా నీకు చిన్న కానుక. నందిని మేడం గారు నిండు నూరేళ్లు. ఒక నిమిషం భాస్కరయ్య, వీడియో తీ. ఇప్పుడు చెప్పు. చెప్పు. నందిని మేడం గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. నందిని మేడం జిందాబాద్. నందిని మేడం జిందాబాద్. వస్తానమ్మా. రే భాస్కరయ్య, ఆ వీడియోని ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా? తెలుసు సిస్టర్. ఈ వీడియోని వాట్సాప్, ఫేస్బుక్ లో పెట్టేసి నందిని మేడం తో నువ్వే వారసురాలు అనిపిస్తా. నువ్వు సూపర్. పదండి పదండి, ఇంకో ప్లాన్ చేయాలి. బాబు కమ్, నేను ఇంకొక ప్లాన్ చెప్తాను. బాబు లిసన్ టు ద ప్లాన్. ఎలా ఉంది ప్లాన్? ఓకే పాపా. హలో జేసీ, Papa here. Understood? Yeah. Yeah, thank you Jesse. ప్లాన్ ఎలా ఉంది బాబు? సూపర్ పాపా. Yes. Come on. అది ఇదిగా ఎంజాయ్ చేయండి రిచ్ గా. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. పాపా బంగారం. ఏంటి బాబు సార్ ఇది? ఏదో ఒకసారి చూడండి. What happened బాబు? పాపా, మనం మీ అక్క పుట్టినరోజు కోసం ఫారెన్ లో స్పెషల్ గా వేసిన ఫ్లెక్సీని చూస్తానంటది పాప ఈ తింగరిది. A useless female. మీ ప్లాన్ అంతా నేషనల్, బట్ అవర్ ప్లాన్ ఈస్ ఇంటర్నేషనల్. ఇంకా సమ్ టైమ్ లో యుఎస్ లో వైట్ హౌస్ ముందు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పక్కన చాలా ప్లేసెస్ లో యుఎస్ లో మా అక్క ఫ్లెక్సీ డిస్ప్లే అవ్వబోతోంది. ఆల్ ఓవర్ యుఎస్ నుంచి మా అక్కకి బర్త్డే విషెస్ వస్తాయి. అండర్స్టాండ్? మమ్మీ, దీని మోహన్ చూడు ఎలా మాడిపోయింది. బాబు, ఈ హ్యాపీ మూమెంట్స్ లో ఆ తింగర దాని గురించి ఎందుకు పాపా? ముందు మనం ఫ్లెక్సీని చూద్దాం. యా బాబు, క్విక్లీ ఓపెన్ ఇట్. పాప అనడం తప్ప ఇంకేం చేయలేడు పాపడా. Shut up, you useless fellow. బాబు, దీంట్లో ఏం రాసిందని ఈ యూజ్లెస్ ఫెలోస్ లాక్ చేస్తున్నారు? అదేంటంటే నేను చెప్తానుగా. మా అక్క నందిని పుట్టినరోజు సందర్భంగా
నందిని బార్ అండ్ రెస్టారెంట్. గొప్ప ప్రారంభం అంటే ఇనాగ్రేషన్. ఒక బీరు కొంటే ఇంకో బీరు ఫ్రీ. అవ్వా అవ్వా. ఇక్కడ పాత నోట్లు తీసుకోబడును. ఓల్డ్ నోట్స్ ఎక్స్చేంజ్ అంట చీప్గా. ఇట్లు పాప బాబు ప్రథమ. పాప నిజంగా నాకే పాపం తెలియదు పాప. అంటే బాబా ఇప్పుడు ఈ విషయం యుఎస్ లో అందరికి తెలిసిపోయి అందరూ అత్తయ్యకి విషయం చెప్తారన్నమాట. పాప నన్ను ఇన్వాల్వ్ చేయకు. హాయ్ అక్క. షట్ అప్ యూజ్లెస్ ఫెలోస్. మొత్తం నా ప్రెస్టీజ్ అంతా స్పాయిల్ చేశారు. అది కాదక్క. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. ఇమిడియట్ గా నువ్వు బాబు ఇద్దరు రండి. లేకపోతే నాతో పెట్టుకుంటారా? ఇప్పటికైనా తెలిసిందా ఈ ఆస్తికి వారసురాలెవరో? అంటే ఇదంతా నీ ప్లానా? పాప ఇదంతా ఈ తింగరి ఆడిన గేమ్. అవును పాప్ మేడం, మీరు ఆర్ఆర్లో మాట్లాడుకోవడం మేం కూడా విన్నాం. మీ అమెరికా ఫ్రెండ్ కి తరువాత మేము ఫోన్ చేసి స్క్రిప్ట్ మారిందని ఇదంతా చెప్పాం. అంతేకాదు బాబు సార్, మార్నింగ్ బ్లడ్ ఇవ్వడాలు, బిచ్చగాళ్ళకు బిర్యానీ పెట్టడాలు ఇవన్నీ ఆస్తి కోసం మేము ఆడిన డ్రామాలు. మా అత్తయ్య వీటన్నిటిని నమ్మి ఈ ఆస్తికి నన్నే వారసురాల్ని చేయడం ఖాయం. మీరింకా బయలుదేరండి. తింగరి తెలివితేటలు నీకే కదే మాకు ఉన్నాయి. ఇందాక నువ్వు చెప్పినంత రికార్డ్ చేసి మా వదిన గారికి పంపించేశాం. దీన్నే నోట్దోలు అంటారు. డర్టీ ఫీమేల్, మేము మార్నింగ్ నుంచి అక్క బర్త్డేని ఎందుకు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయలేదో తెలుసా? మిమ్మల్ని ఇలా బుక్ చేయటమే మాకు పెద్ద సెలబ్రేషన్. తింగరి దిల్లు అమ్మ ఫోన్.